ఏంటి నిన్న మధ్యాహ్నం మ్యారేజ్, నైట్ ఫస్ట్ నైట్, ఇవాళ మీళ్ళు అద్దెకి చూడడం, రేపు గృహప్రవేశమా? బ్యాడ్ టైం మీతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది మచ్చ. అనాథకి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు గానీ అనాథని చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదురా బాబు. ఏదోడు చేసి మా నాన్న ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చూడాలి. ఐడియా ఏంటో? అద్దెకి దిగిన అమ్మాయి ఐఎస్ఐఎస్ ఏంటని చెప్తే ఎంత వసూళ్ళు ఐడియాలు నువ్వును. అప్పుడు గాని మా బాబు నా పైన కేసేసి బొక్కలో దొయ్యడు. ఇంకో ఐడియా, మీ ఇంట్లో దిగిన అమ్మాయి జయసుధ టైప్ కాదు, జ్యోతిలక్ష్మి టైప్ అని చెప్తే చంపేస్తాను. ఎంత ఐడియాలు నువ్వు. అద్భుతమైన ఐడియా మచ్చా. ఏంటో? అంజలి హస్బెండ్ ఎలా ఉంటాడో మీ ఇంట్లో తెలియదు కాబట్టి వాడి క్యారెక్టర్ లో ఒక పనికి మాలిన ఎదవని ఎంటర్ చేసి వాడు మీ నాన్నతో గొడవ పెట్టేసుకుని మీ నాన్నకు బీపీ, షుగరు, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా ఇరిటేట్ చేస్తే. కానీ ఇప్పుడు ఆ పనికి మాలిన ఎదవ ఎవరు? ఎవర్రా ఈ అబ్బాయి? నీలా కాకుండా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అశ్విన్ నా ఫ్రెండ్ అన్న. మరెప్పుడు మన ఇంటికి రాలేదే? అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు, ఇంకా మన ఇంటికి ఏమొస్తాడు? మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? నవ్వు ఆపి విషయం చెప్పు. పొద్దునే అద్దెకి మన ఇంట్లో ఒక అమ్మాయి దిగింది నాన్నగారు, వాళ్ళ ఆయన. ఏమయ్యా, మీ ఆవిడ అచ్చం మా ఆవిడలాగానే ఉందయ్యా. మా ఆవిడ మీ ఆవిడలో ఉండమండి సార్. మీ ఆవిడ ఎక్కడ? మా ఆవిడ ఎక్కడ? మీ ఆవిడ ఇక్కడ, మా ఆవిడ అక్కడ. అక్కడ ఉంటే అందుకే అయిపోద్దా? నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట. రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదా? మా నాన్న యహేనా? రెస్పెక్ట్ అన్న మెటీరియల్ నీ బాడీకి ఈ ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు అన్న. వాడు అడ్వాన్స్ మామని కొట్టే. అది కాదురా, వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా. పాప ఆ పిల్ల మంచిదిరా. ఏరా పెద్దోడా? అమ్మంటే నాన్న ఇచ్చండి. రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కూడా లేదు, ఇంటికి 20,000 అద్దా. స్టార్ హోటల్ లాంటి మా ఇల్లుని పట్టుకుని ట్రైన్ లో టాయిలెట్ తో పోలుస్తారా? నువ్వు వచ్చాను, నువ్వు ఆగరా, చచ్చిపోతాను. వచ్చాను. ఏంట్రా, మీ ఆవిడొచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దెకిచ్చాను, లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ పోటు వాడు అడుగుంటే మా ఇల్లు కాదు కదా, మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా, దాంట్లో ఉన్న కమోడ్ కూడా నీకు అద్దెకిచ్చుండేవాడిని కాదు. టాయిలెట్ పేపరా? అంతేకాదు, గట్టిగా ఊదేనంటే పోయి గేట్ అవుట్ పడతావు. గేట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అంటావా? అసలు వాళ్ళు లాయర్వేనా? ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వనంటే నీ పని కోర్టులో కేసేసి తెలుసా? అమ్మా, భలే దొరికేసావరా. లాయర్కే లా పాయింట్ చెప్పేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు 3 నెలలు మా ఇంట్లో ఉండవలసిందే. ఉంటా. ఈ 3 నెలలు నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. నీకు ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా. చూద్దాం. రారా పెద్దోడా. టార్చర్ మీకు కాదు, నాకు. మచ్చా, రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా ఇంత దారుణంగా హింసించరు మచ్చా. నాకేంటి టార్చరు? ఇల్లు చెడగొట్టరా అంటే లేనిపోయిన ఐడియాలు మా నాన్నకి ఇచ్చాం. 3 నెలలు మా ఇంట్లో నేనే అద్దెకుండాలి. ఏ ఒక్క సెకండ్ అయినా మా నాన్నకి నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్. అదే నేను వెనక్కి తెలిస్తే వాళ్ళ అన్న నా పైన అటాక్. ఒక్క ఐడియా ఫెయిల్ అయిందని నాలాంటి జీనియస్ ని మటన్ గుట్లో మేకలు ఎలాడదెత్తావా? ఇగో ఇంకో అద్భుతమైన ఐడియా ఇస్తా, పండగ చేసుకో. ఏంటది? నిలవేని, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్. మనం ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నాం కదా, వీడిదే ఇల్లు. అంటే లాయర్ గారి సెకండ్ అబ్బాయా మీరు? అనుకుంటా. అనుకోవడం ఏంటి? కామెడీ. కామెడీ, మంచి కామెడీ మా వాడికి. కామెడీ. కానీ ఇప్పుడు కామెడీ కాదు, చాలా సీరియస్. సీరియసా? ఏం బాబాయ్ అది? మా నాన్న కోపిస్ట్, మా అన్న రేపిస్ట్, మా వదిన పెద్ద శాడిస్ట్, మాది టోటల్ గా గోష్ఠులతో నిండిన ఒక వేస్ట్ ఫ్యామిలీ. మా అన్న పొద్దున్నే మందు కొడతాడు, రాత్రి అయితే డ్రగ్స్ కొడతాడు, ఆ తర్వాత బోరు కొడితే లేట్ అయినా చూడకుండా తలుపు కొడతాడు. మా ఇల్లు బయటికి మాత్రమే తాజ్మహల్, కానీ లోపల మాయామహల్. మీ ఫ్యామిలీ ఇంత వర్స్టా? నాకు తెలియనే తెలీదు. ఒకసారి రండి. వస్తున్నా. సూపర్ బాబాయ్, చెప్పేశావురా. అర్జున్, నువ్వేమనబోతున్నావు నాకు తెలుసు. అడ్వాన్స్ పోతే పోయింది, ఆ ఇంట్లో మనం దిగొద్దు అంటావు అంతేగా? అది కాదండి, మార్నింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్న కొడుకు గురించి చెప్పారు. ఏం చెప్పారు? వాడొక లోఫర్, బేవర్డ్స్, పోకిరి, ఈడియట్, పని పాటలేని ఎదవా, రోగని. నన్ను మాట్లాడినారా? మిమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ అంటే ఒకటి, నన్నంటే ఒకట. ఇంకా ఇల్లొద్దు, క్యాన్సిల్. ఆ ఇంట్లో మనుషుల్ని నేను చూశాను, చాలా మంచివాళ్ళు అర్జున్.
ఆ ఇల్లు ఫిక్స్, ఫైనల్, అంతే. చచ్చింది గొర్రె. ఈవిడికి ముగుళ్ళ ఆయన కొడుకులా ఇలా బుక్ అయిపోయినేంటి? సామాన్తో సహా వచ్చేసారా? అవునా? మీ ఆయనేడమ్మా? ఆయన వెనకొస్తున్నారు. ఓహో. ఓకే అంకుల్, వెళ్తాను. ఏమండి, సామాను లోపల పెట్టించండి, పాలు పొంగించాలి. హాయ్. సామాన్లు నన్ను లోపల పెట్టించమంటుందేంటి? బండి క్లీనర్ అనుకుంటున్నావు, పెట్టించు. మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా నాన్న? పద. గండు గడిచి బాబోయ్. ఎలా ఉన్నావు తల్లి? నువ్వు అద్దెంట్లోకి చేరినప్పుడు నాకు అర్జెంట్ పనుండి రాలేకపోయానురా. ఏమనుకోద్దు. పర్లేదన్నయ్య. ఇల్లు ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య, నాకు బాగా నచ్చింది. నచ్చితే చెప్పు, కబ్జా చేసేద్దాం. ఈ ఇల్లు కూడా అలాగే కబ్జా చేసింది కదా. అయ్యో, అదేం వద్దన్నయ్య. ఉంటానన్నయ్య. యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లాగా ఎక్కడికి బయలుదేరా? నాన్న నేను ఇంటికి పెద్ద దిక్కు నేను అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? ఎక్కడికి? చెప్తా నాన్న. జాలీగా నేను తిరుగుతుంటే ఖాళీగా ఉన్నానని మీరు తిడుతుంటే బాధేసింది. కష్టపడి కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాను. ఈ రోజు నుంచి రాత్రంతా కాల్ సెంటర్లో కష్టపడతాను, పగలింట్లో నిద్రపోతాను. కాల్ సెంటర్ కి జిమ్ డ్రెస్ లోనా? అంటే డ్యూటీ ఎక్కాలన్న ఆనందంలో ఏ డ్రెస్ వేసుకున్నాను మర్చిపోయా. 1 minute. బెస్ట్ ఆఫ్ లక్ అర్జున్. థ్యాంక్ యూ వదినా. తమ్ముడు అన్న బాగా హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ కూడా వేస్ట్ చేయను. గుడ్. 3 నెలల్లో ప్రమోషన్ రావాలరా? రిజల్ట్ మీరే చూస్తారు కదా నాన్న. రై, మనం ఎప్పుడు పైనే ఉండాలరా. ఈ రోజు నుంచి పైనే ఉంటానన్న. ఎప్పుడు పైనే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్. బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. లైఫ్ లో పైకి వస్తానని జాతకంలో రాసుంటే ఏదో అనుకున్నా, ఇలా నిచ్చెనెక్కి పైకి వస్తాననుకోలేదు. నీకు ఎంటర్టైన్మెంట్, నాకు హెరాస్మెంట్. ఏంటి మచ్చ ఇది? ఫ్రెండ్ అంటే పబ్బులు మాత్రమే కాదు బాబాయ్, ఇలాంటి కష్టాలు కూడా షేర్ చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు మచ్చ నాకు ఈ టార్చరు? ఈ 3 నెలలు రాత్రిపూట నిచ్చెన నువ్వు దిగాలి, నేనెక్కాలి. అదే పొద్దున్న ల్యాడర్ నువ్వెక్కాలి, నేను దిగాలి. ఓకే? కంగారు పడకరా, కింద జాగ్రత్తగా దిగు. జాగ్రత్త జాగ్రత్త. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా ఈనాటి ప్రేమ మహిమా. ఏంట్రా మరీ పైకి వచ్చావు? కింద మీ నాన్న మచ్చ. అయ్యో పప్పు సత్యం. వస్తున్నా. దేవుడా. ఆహా, భోజనం చేసి కిళ్ళి వేసుకొని ఇళయరాజా గారి మ్యూజిక్ వింటుంటే ఆ ఆనందమే వేరు. అలవాటు లేని సుఖమా ఇక నన్ను ఆపతరమా. సున్నాలు వేసే నిచ్చెన ఇక్కడుందేమిటి? కన్నాలు వేయటానికి ఎవడన్నా తీసుకొచ్చాడా?
హాల్కనీలో మీ అమ్మ కనిపించటం లేదా? ఏదో మై మాపు, అందులో నేను ప్రొఫెసర్ని, మాట్లాడు. పనిచేయని సెల్కి ఛార్జింగ్ అవసరం అంటారా నాన్న? నా సెల్ పని చేయకపోవడం ఏంట్రా, ఫుల్ ఛార్జింగ్. 50 దాటిందన్న, ఇప్పుడు అడ్వెంచర్స్ అవసరం అంటావా? వయసుకి అడ్వెంచర్ కి సంబంధం ఏంట్రా? ఇక్కడ నిచ్చెను వేసి నువ్వు ఏం చేస్తున్నావు? నేనా నిచ్చిన? నలుగురు పట్టుకుంటే గానీ కదలదు, నేను ఒక్కడనే ఎలా తెస్తాను? మరి ఈ నిచ్చెన ఇక్కడికెలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా? అదే నాకు వచ్చిన డౌట్ కూడా. బాబా పడుకోకుండా ఈ గోలేంటి? ఈ వయసులో నిచ్చెనెక్కితే అమ్మ ఫీల్ అవుతుందేమో నాన్న. నిచ్చినేంటి అమ్మేంటి, లింక్ లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వెక్కడ ఏ లింకు పెట్టుకుంటావోనని. మావయ్య గారు మీరు వెళ్ళి పడుకోండి, పిల్లలు కూడా పడుకున్నారు. సరే సరే, ముందు మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అసలు ఈ నిచ్చెన ఇక్కడికి ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎవరు తెచ్చారు? ఈ గోడలతో ఒకటి వెంటే నిచ్చెలు అక్కడ వెంట కర్మ. మచా మచా, నువ్వేంట్రా అంతవరకు వచ్చావు? త్వరగా వచ్చానా? తెల్లారు 3 రోజులు అయింది. నీలవేణి ఓ సారీ, మీరు కొంచెం లేట్గా లేస్తారనుకుంటాను. కాఫీ పేపర్ ఇక్కడ పెడుతున్నాను. వెళ్ళిపోయినట్టుంది మచ్చా. నీలవేణి ఇక్కడ ఉంది, మరి బెడ్ పైన ఇద్దరు. ఒరే మా వదిన వెనకొస్తుంది, ఏదో డౌట్ వచ్చినట్టుందిరా, నువ్వు ముసుకేసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెండేంటి? 2 కాఫీ తీసుకొచ్చా. ఓ 2 కాఫీ తెచ్చారా? థ్యాంక్స్ అండి. ఓహో 2 కాఫీ కదా, 2 థ్యాంక్స్ అండి. ఏమండి? హాయ్. కాఫీ ఇక్కడ పెట్టాను, కొత్తగా వచ్చారు కదా అందుకు తెచ్చాను. థ్యాంక్ యూ. వస్తాను. ఏమండి, రాత్రి అంతా నాకు నిద్ర లేకుండా చేసి మీరు నిద్రపోతారా? లేవండి లేవండి. ఇప్పుడు కానీ నేను నిద్ర లేచానంటే నాలో రొమాన్స్ మళ్ళీ నిద్ర లేస్తుంది. మరి నీ ఇష్టం. అమ్మో నా వల్ల కాదు బాబు, ఎంతసేపు అయినా పడుకోండి. ఒరే బాబాయ్, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టు బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే, ఓకేనా? ఓకే. హలో సార్, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏమయ్య, నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగా? జీవితానికి ఇంటరే పాస్ అవ్వలేదు, సాఫ్ట్వేర్ అంట. అవును సార్, ఇంటర్ సాఫ్ట్. ఉంటానే. ఎవరైనా చూస్తారు. बाबू, छोटा बाबू, या अल्लाह, मैं अभी जाके बताती हूँ. इज्जत नहीं, शर्म नहीं. अच्छा ఏంటి, ఏం జరిగింది? ना नोट तो नहीं बोल सकती. ఏం జరిగింది? మీకి మర్ది ఏం చేశాడు? వెనక నుండి ఇలా పట్టుకున్నాడు. వదిలు. ఎవరినే? నా నోట్ తో नहीं बोल सकती. జల్దీ షాదీ చెయ్యండి, లేదంటే చేజారిపోతాడు. 100% దీన్నే పట్టుకొని ఉంటాడు. శివ శివ కర్మ. మా వదినకి ఇలా అర్థమైందా? బతికిపోయింది బాబోయ్. ఏమండి ఏమండి, ఏంటే? అర్జున్ కి పెళ్లి చేయమని జరీనా చెప్పింది. మా తమ్ముడికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలీదా? పని మనిషి చెప్పాలా? అది కాదండి. ఏది కాదు? అర్జున్ జరీనాని సరే నన్ను తిట్టాడా? కాదు, ఇలా పట్టుకున్నాడంట.
పనమ్మాయన టేస్ట్లెస్ ఫెలో. రైట్. హాయ్ బిగ్ బ్రదర్, వాట్సాప్? పని మనిషి కాఫీ ఇస్తే తాగాలి, భోజనం పెడితే తినాలి, అంతేగాని డిన్నర్ అనుకుని కక్కుర్తి పడకూడదురా. ఈ అన్న క్షమించిన అల్లా మాత్రం క్షమించడం. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు జరీనాని 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 అర్జున్ అర్జున్, పెళ్ళయ్యాక నాకు అసలు సర్ప్రైజే ప్లాన్ చేయట్లేదు. షాపింగ్లు, ఔటింగ్లు, లాంగ్ డ్రైవ్. భలే చెప్పావులే. ఈ ఊర్లో మనం ఎడాబెడా తిరగడానికి మనకు లైసెన్సులు లేవు. నీతో నన్ను ఎవరైనా చూసారా నా మక్కలు ఎరగొడతారు. ఎందుకు కొడతారు? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తిరగకూడదా? అంటే అంటే నీలాంటి అందమైన అమ్మాయితో నన్ను ఎవరైనా చూస్తే జలస్ ఫీల్ అవుతారు. నువ్వు షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే నేను ఫీల్ అవుతాను. ఓకే, రేపు నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మాల్కి వస్తాను, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వచ్చే. ఓకే? హాయ్. హాయ్, ఐ జస్ట్ కమ్. ఓకే. నీకో సర్ప్రైజ్. నాకు తెలుసు. ఫస్ట్ ట్రైల్ రూమ్ లోకి ఒక డ్రెస్ తీసుకుని నేను వెళ్తా, తర్వాత నువ్వు ఒక డ్రెస్ తీసుకుని అదే ట్రైల్ రూమ్ లోకి వస్తావు, ఆ తర్వాత నీ లిప్పు నా లిప్పు కలిసి. అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వకు, ఏదో కోన్ ఐస్ క్రీమ్ తినిపిద్దామని తీసుకొచ్చా. కోన్ ఐస్ క్రీమా? చాక్లెట్ రేంజ్ దాటి అలా ఎప్పుడు ఆలోచిస్తావురా? నీకు ఒక సర్ప్రైజ్. మనం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేసి మార్నింగ్ షోకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని మ్యాట్నీకి వెళ్దాం, మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని ఫస్ట్ షో, సెకండ్ షో మాత్రం ఇంట్లోనే ప్లాన్ చేశాను. సార్, ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఏంటి సార్, మనం కేసు గెలిచేలా ఉన్నావా? కాదు, ఈ రోజు నుంచి నీ కేసు వదిలేస్తున్నా. అదేంటి సార్? ఓడిపోతాం కాబట్టి వెళ్ళవయ్యా. భలే వారండి బాబు. సార్, సర్ప్రైజ్. ఏంటో సర్ప్రైజ్? మీరు చచ్చిపోయారు. మీరు కొట్టండి, నరకండి, చంపండి, మీకు జాండీస్ వచ్చి చచ్చిపోయారు సార్, అది మీకు తెలియట్లేదు. జాండీస్ వచ్చి చచ్చిపోవడానికి నీలాంటి ఎదవనా? అబ్బా బలిదబ్బా. ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే జాండీస్ వచ్చి నువ్వు చేస్తావు. పో. యావయ్యా సార్, ఫ్యామిలీతో వచ్చావా? అబ్బే ఒక్కడే వచ్చా. ఒక్కడవే వచ్చావు? 2 ఐస్ క్రీములు మీకోసమే. థ్యాంక్ యూ. ఏమైంది? మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? షాపింగ్ వెళ్ళింది సార్. ఎవరితో వెళ్ళింది? మా ఆవిడ ఒకరితో వెళ్ళొచ్చు సార్, ఒక్కతే వెళ్ళింది. అర్జున్, ఏమైంది అర్జున్? అక్కడ చున్నీ కొంటే చెడ్డీ ఫ్రీ అంట, అక్కడికి వెళ్దాం పద. కూర్చోమంటే మావాడి పక్కన కూర్చోవాలి గాని మధ్యలో కూర్చుందేంటి? ఇద్దరు బాగున్నారు. జంట బాగుంది కదండి. నాయనా, నీకేం పని పాట లేదా? బయట ఏదైనా పని ఉందేమో చూసుకో. తిరుపతికి వెళ్తే లడ్డు, పెళ్లి చూపులకి వెళ్తే ఫ్రెండ్, మస్ట్ అండ్ షర్ట్. అయినా మా వాడు మాకే నచ్చడు, మీకెలా నచ్చాడు?